ఈ బండి సంజయ్ అని ఒక ఆయన ఉన్నాడు ఈడ. ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు మోడీ అంటాడు. ఎవరికి దేవుడు? 60 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసినోడు దేవుడా? 50 రూపాయల డీజిల్ 90 రూపాయలు చేసినోడు దేవుడా? అన్ని పిరం చేసినందుకు దేవుడా? ఒక్క కాలేజీ అన్నందుకు దేవుడా? ఏమిటికి దేవుడు? దేనికి దేవుడు నువ్వు? ఇది మాట అడిగితే అగో ఇట్లాంటావు అట్లాంటావు. దేశం భద్రంగా ఉంటది. దేశం భద్రంగా ఎవరున్నా ఉంటది. దేశానికి ఏమి ఇబ్బంది లేదు. ఇంతకుముందు వంగేటి లక్ష్మణరెడ్డి అని చెప్పింది కరెక్ట్. ఇవాళ ఎవరు ఎన్ని నరికినా కేంద్రంలో ఎవరికి కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ కూటమికి కానీ అటు బీజేపీ కూటమికి కానీ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక 10-12 సీట్లు మనకి ఇస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు. ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో. కాబట్టి మనోళ్ళు గెలవాలి. గట్టిగా మన గొంతిన పడాలంటే ఆలోచన చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి. ఇద్దరు ఏం చేస్తాను? ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కడదామన్న చక్కర్లు ఉన్నారు. ఎందుకు? ఉన్నోళ్ళు బొండిగా విసిగితే ఈ గులాబీ జెండా అనేది మాయమైతే అప్పుడు మనం కొట్లాడుకోవచ్చు. వీళ్ళని ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇక మనం కూడా బయలుదేరాలి. ఇది మన ఎలక్షన్ అనుకొని బయలుదేరాలి. ఇబ్రాహీంపట్నంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నేనే ఎంపీ అభ్యర్థిని, నేనే ఒక కేసీఆర్ అనుకొని మీరు బయలుదేరితే తప్పకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టు 50,000 ఓట్ల మెజారిటీ మన క్యామ మల్లేశన్నకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కలుసుకుందాం, మాట్లాడుకుందాం. తప్పకుండా మీరు అనుకున్న స్థాయికి రేపు మల్లేశన్న మీకు అందుబాటులో ఉండి, కిషన్ రెడ్డి అన్న మల్లేశన్న ఇద్దరు కూడా ఇబ్రాహీంపట్నంలో పార్టీని రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.